మొత్తం మీద చాలా గ్యాప్ తర్వాత వచ్చే సినిమా కాబట్టి ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఫస్ట్ డే ఎప్పుడైతే కొంచెం యావరేజ్ అని అన్నా కూడా ఏం భయం లేదు. సినిమా మాత్రం పొటెన్షియాలిటీ ఉన్న సినిమా, డెఫినెట్గా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు చూస్తున్నాను, అమెరికాని చూసిన వాళ్ళు మాత్రం ఫోన్ చేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉంది అని అన్నారు. ఏదేమైనా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా. కాబట్టి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి మనం అందరూ వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఆనందం వస్తుందో నెక్స్ట్ పార్ట్ మన పవన్ అన్న చేస్తాడో చేయడో నాకు అర్థమవుతలేదు, కానీ ఇక చేయడానికి ఇంటర్వ్యూలో చెప్పిండు. అఖిరానందంతో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. నేను ఒకటే చెప్తున్నా, దొంగల సినిమాలు రావచ్చు, పప్పుల సినిమాలు రావచ్చు, ఇట్లాంటి సినిమా భారతదేశం మొత్తం చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన హిస్టరీ, మన చరిత్ర, ఇట్లా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, అదేవిధంగా ఆల్రెడీ మన 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 ముందు తరాన్ని మనం ఎట్లా నివసించడం, ఔరంగజేబ్ లాంటి హిస్టారికల్ సినిమా పవన్ కళ్యాణ్ అన్నది ఫస్ట్ సినిమా అన్నమాట. ఇట్లాంటి సినిమా ఎంచుకోవడమే పెద్ద ప్లస్ కదా. అదేవిధంగా నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మన క్రిష్ డైరెక్టరు. ఆయన పాపం మధ్యలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. నెక్స్ట్ డైరెక్టర్ పేరేమో జ్యోతికృష్ణ ఆయన పేరు. ఆయన కూడా చాలా చక్కగా మన హిస్టరీని ఎలా చూపించాలో అలా చూపించాడు అన్న. ఇక నేను చెప్తున్నా చూడు, మన పవన్ అన్న ఢిల్లీకి బయలుదేరడం నెక్స్ట్ లెవెల్. అక్కడ ఫైట్ మధ్యలో ఆగిపోవడం వల్ల నేను ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ మనం నెక్స్ట్ లెవెల్ పోయా. 15 నిమిషాలు క్లైమాక్స్ మన పవన్ అన్న చిత్రీకరించాడు. దాని టెక్నికల్ ఏదో చేసినట్టు ఎవడా చెప్పు తీసుకొని కొట్టాలి. నేను ఒకటి చెప్పను అలా నేను చెప్తా చూడు, దొంగల సినిమాలు బాగుంటాయి. 2,00,000 కోట్లు వసూలు చేస్తాయి. కోట్లు వసూలు చేయడం కాదు, ఇట్లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు హీరో, ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. నేను చెప్తా ఇట్లాంటి సినిమాని హీరోల సినిమాలకు పోతున్నారు, టికెట్లు కూడా జనాలు లేక. నేను వస్తున్నాను సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఒక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటికి మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో కూడా అన్న సార్ చెప్పు, సినిమా ఎలా ఉందని అడుగురానా, ఏమైనా చెప్తావా? సినిమా జబర్దస్త్ ఉంది అక్క. మీ తెలుగులో అక్క, నీ హిస్టరీ నీకు తెలుసా అక్క? తెలుసా చెప్పాక ఒకసారి. నీ హిస్టరీ నీకు తెలుసా? తెలుగులో హిస్టరీ తెలుసా? అది అందులో ఇదొక కథ. మన పవన్ కళ్యాణ్ తెలుగు వాళ్ళు ఇట్లుంటారా భయ్యా? నేను ఒకటి చెప్తారా, నేను కోయిని డైమండ్ ఎత్తుకోపోయినా ఈ సినిమా మేజర్ పాయింట్ భయ్యా. మేజర్ మన కోయిని డైమండ్ మేజర్ పాయింట్ కదా ఈ సినిమాకు ముఖ్యమైన కదా. అరే నేను ఎత్తుకోపోలే భయ్యా, పవన్ కళ్యాణ్ రూపంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 6 అడుగుల కోయిని డైమండ్ ఇక్కడే ఉంది. మరో సెకండ్ హాఫ్ బాగలేదు, ఫస్ట్ హాఫ్ బాగలేదు, థర్డ్ పార్ట్ బాగలేదు. అరే నేను కూడా చెప్తున్నా, దేవరా సినిమాని కింద ఇట్లనే వేసిరు. నువ్వు దేవరా సినిమాని కింద ఇట్లనే వేసిరు. అన్ని డాబ్లు బాగానే ఉంటుంది. దేవరా సినిమాలో అయితే వేరే కథ ఉంది. ఈ సినిమా మన తెలుగులో కథ, తెలుగు హిస్టరీ. ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడేనా. ఓకే సార్, ఓకే. నిన్న నైట్ ప్రీమియర్ అన్ని చోట్ల మీకు అందరికీ తెలిసిందే, ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ వేశారు. తెలుగు రాష్ట్రాలు కాదు, ఇటు వరల్డ్ వైడ్, ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్. ఎందుకనంటే వితౌట్ పర్మిషన్ సింగిల్ థియేటర్స్లలో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీలు ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన జనసేన సినిమాటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్, అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో అరౌండ్ 29 ఫిలిమ్స్ చేశారు. 29 ఫిలిమ్స్లలో 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు.
ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని ఫస్ట్ టైం అన్న మీడియా ఇంటరాక్షన్ కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి, ఇటు హైదరాబాద్, ఇటు మంగళగిరి కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, మీరు లాస్ట్ ఒక 3 days నుంచి అందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఇవ్వలేదు, ప్రెస్ మీట్ కూడా రాలేదు. అలాగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రమోషన్ చేశారు కళ్యాణ్ గారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ఒక బాధ. ఎందుకంటే 5 years దగ్గర ఎన్నో మనము సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అది డ్యూ టు ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే సీజీ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఏదైనా కూడా ప్లీజ్ మనకి ఏదైనా కూడా బాగుంది చాలా. పవన్ కళ్యాణ్ అంటే మన గబ్బర్ సింగ్ అంటే ఇంకా తోపు, ఇంకా చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్గా ఉంది. అంటే సినిమాలో మీకు ఏం నచ్చింది? ఏం నచ్చింది అని అనొద్దు, టోటల్గా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సూపర్గా ఉంది. అంటే క్రిష్ డైరెక్షన్ అనగానే మనకి గుర్తొస్తుంది, కానీ ఇద్దరు డైరెక్షన్స్ లో ఉన్నారు కదా, జ్యోతి కృష్ణ అండ్ క్రిష్, ఇద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం, చెప్పలేను నేను. మంచి వస్తుంది, కొత్త సింపేస్తాం అంతే, ఒక్కొక్కడికి రికార్డ్స్ మోగిపోతాయి. ఈ హరిహర వీరమల్లు అనేది మాకు డిసప్పాయింట్ అయింది, బట్ ఓజీ మాత్రం అలా కాకూడదు. సూపర్ రివ్యూస్, సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. స్టోరీ ఎలా ఉంది? సూపర్ ఉంది స్టోరీ. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం కోసం పోరాటం వ్యక్తి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మూవీలో మెయిన్ హైలైట్స్ బ్రో, జింక ఎంత పలిసినా పులికి విందే, స్టార్స్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కింగ్. జై పవర్ స్టార్. హరహర వీరమల్ల సినిమా చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ అన్న కెరీర్లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు, అంత బాగుంది సినిమా అయితే. నిజంగా అన్న పులిని జోకొడితే పేపర్లు జోకొట్టినట్టు ఉంది సినిమా అయితే. ఎక్స్ట్రాడినరీ మూవీ నిజంగా. ఈ టైప్ ఆఫ్ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేయడం మొదటిసారి. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర మొదలెడితే భీమనాయక్ వరకు చూసుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే, ఇప్పుడు హరహర వీరమల్ల అన్న సినిమా వేరే లెవెల్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ మూవీ నిజంగా. ఫైట్స్ అసలు అన్న కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాను, ఏంటంటే మీరు ఎలాంటి స్టంట్లు చేయకుండా మీ ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి. ఎందుకంటే మీరు సంతోషంగా హ్యాపీగా ఉండడం ప్రజలకు చాలా అవసరం, కాబట్టి మీరు స్టంట్లు చేయొద్దని చెప్పి మనమే. కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పాడేసాడు ఏకదమ్. సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3.35 ఇవ్వచ్చు. సినిమా వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ పవన్ అన్న యాక్టింగ్, అన్ని కలపస్ కూడా అయితే హరహర వీరమల్లు నిజంగా ఎక్స్ట్రాడినరీ. లాస్ట్ క్లైమాక్స్ అయితే చెప్పవసరం లేదు, గూస్ బంప్స్ తెప్పించాడు. అదేవిధంగా ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్ అనమాట. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరు కనపడలేదు. 1 man షో చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ కోహినూరు వజ్రాన్ని కోసం తేవడానికి పడ్డ కష్టాలు అంతేంత కాదు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా ఎప్పుడు రాలేదు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే వచ్చు. జై పవన్ అన్న, జై హరహర వీరమల్లు. ఒక పవర్ స్టార్ అభిమానిగా నాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను మా డిప్యూటీ సీఎం గారి తాలూకు నుంచి అటువంటి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, అంతే. డిసప్పాయింట్మెంట్ అంటే ఏం లేదు, లేకపోతే ఒక ఏదో సంథింగ్ మిస్ అయింది అనిపిస్తుంది నాకు, అంతే, వేరే ఏం లేదు. సినిమా నాకు ఇంక వేరే ఏం నచ్చలేదండి, ఓన్లీ పవన్ కళ్యాణ్ అంతే. నాకు వేరే సినిమా ఏం నచ్చలేదు. బట్ నేను నమ్మినోడు గొప్పడు కాబట్టి పవర్ స్టార్ కోసమే వెళ్ళాను. పవర్ స్టార్ బాగున్నారు, అంతే, పెద్దగా ఏం లేదు. బ్రో నువ్వు అడుగుతావా నన్ను చెప్పమంటావు? ఒకటే చెప్తావు, ఒకటే ఆన్సర్. సెక్యులర్స్ ఉన్నారు కదా, సెక్యులర్స్ ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటారు ఈ సినిమా చూసి, ఖచ్చితంగా తెరుచుకుంటారు. ఇంకంతే, మాట్లాడడానికి ఏం లేదు. ఇంకా సినిమా అయితే సూపర్. యుద్ధభూమి కోసం అయితే వెయిటింగ్. కానీ ఈ సినిమాతో భక్తులు ఎక్కువైపోయారు. భక్తులు ఎప్పుడు భక్తులే. సో సినిమా అయితే మాత్రం విజువల్స్, కొన్ని విజువల్స్, సీజీ వర్క్స్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంది అనిపించింది. కానీ మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే అన్ని ఎలివేషన్స్ అవి కాకుండా చాలా బ్రహ్మాండంగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా ఇట్లాంటి యుద్ధ సన్నివేశాలు కానీ ఇట్లాంటి కాస్ట్యూమ్స్ కానీ ఎట్లా చూడలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే బాగుందండి సినిమా. అంటే ఆ సీజీ వర్క్ ఒక్కటే నాకు. ఔరంగజేబ్ ఏం చేశాడనేది తెలియాలి కదా, అదే చూపించాడు. చాలా మంది కావాలని ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్ బోరింగ్ అంటున్నారు, వారం నుంచే చెప్తున్నారు రిలీజ్ కాకముందే సినిమా బాగలేదని. కావాలని నెగిటివ్ రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారండి. ఏం చేసినా కానీ సినిమా సూపర్గా ఉందన్నమాట. సూపర్ డూపర్ హిట్ అనే చెప్పొచ్చు. అత్తారింటికి దారే తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన పంజాబ్ ఇప్పారనే చెప్పొచ్చు.
కష్టం నెరవేరింది. మీరు సినిమా చూడండి, సినిమా చూడకుండా కావాలని నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ నమ్ముకుంటే ఉండే. సినిమా చూస్తే మీకు కథ తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుందండి. థ్యాంక్స్. సూట్ అయిందన్న, చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. అంటే పర్ఫార్మెన్స్ అమ్మాయిది కూడా బాగుంది. తనకు కూడా ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. బట్ నిధి అగర్వాల్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. ఓకే, అన్ని చాలా బాగున్నాయి. యాక్చువల్గా హీరోయిన్ అన్ని చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అస్సలు కాదు, చాలా అంటే చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎక్కడ పవన్ కళ్యాణ్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఓకే, మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. సాటిస్ఫాక్షన్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. సూపర్ ఆసమ్. నైట్ మళ్ళీ మార్నింగ్ వస్తాం, మళ్ళీ రేపు కూడా వెళ్తాం. ఆల్వేస్ వెళ్తాం. ఎలా అనిపించింది సినిమా? గూస్ బంప్స్. అమరన్ ఉంటే చాలు, మాకేమద్దు, ఇంకేమద్దు, మాకే అవసరం లేదు. యాక్షన్ ఎప్పుడు చేయలేదు, ఆయన కెరీర్లో ఎప్పుడు చేయలేదు. కాబట్టి వేరే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ అని చెప్పొచ్చు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ మళ్ళీ చెప్తున్నాను, 3.5 సినిమా వచ్చు. సినిమా చాలా బాగుంది. జై పవన్ కళ్యాణ్, జై ఆర్ఆర్ వీరమల్లు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారండి. మొఘల్ సినిమాలని పరిపాలించిన టైంలో దేవాలయాల మీద ఎలా ధ్వంసం జరిగింది, మన వేదాలని వాళ్ళు ఎలా దొంగలించారు, ఎలా ధ్వంసం చేశారనేది చాలా బాగా చూపించారండి. సినిమా గ్రాఫిక్స్ విషయంలో కొంచెం వీక్గా ఉన్నా వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో కాన్సెప్ట్ అది చాలా కాంటెంపరీ సబ్జెక్ట్ అండి. మనకు అందరికీ తెలుసు, మన తెలంగాణలో వేములవాడ రాజన్న టెంపుల్లో చూసేది. సినిమా అయితే చాలా బాగుంది, మంచి స్టోరీ లైన్. లాస్ట్ 45 మినిట్స్ సినిమాని చాలా పైకి లేపేశాడు. ఎమోషన్స్గా బాగా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు హిందూ అయితే మీరు ఈ మూవీ అయితే ఆ గ్రంథాలని అప్పట్లో ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ అని కాదు కానీ అప్పట్లో వాళ్ళు ఏం చేశారు హిందూయిజానికి, దాన్ని బాగా చూపించాడు. ఎమోషన్స్గా బాగా కనెక్ట్ చేశాడు. స్టోరీ లైన్ బాగుంది. గ్రాఫిక్స్ ఒక్కటి విఎఫ్ఎక్స్ ఒక్కటి పోయింది, బట్ అది కొంచెం వర్కౌట్ అయితే సినిమా భారీ హిట్ అయ్యేది. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు, చాలా బాగుంది. రేటింగ్ అన్న అవుట్ ఆఫ్ 10 నేను 7 ఇస్తాను అన్న. నేను యాక్చువల్ పవర్ స్టార్ ఫ్యాన్ అన్న. నేను చాలా ఎక్స్పెక్టేషన్ ఉండా, కానీ విఎఫ్ఎక్స్లో కొన్ని చోట్ల కొట్టే చోట అక్కడ ఇక్కడ కొద్దిగా అంత అనిపించలేదు. అది బొమ్మలాగా చూసినట్టు ఉంది. ఇప్పుడు మనం జనరేషన్ చేంజ్ అయిపోయింది కానీ ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇది గ్రాఫిక్స్ ఒకటి కొంచెం బాగా పెట్టిండే బాగుండు, కానీ మూవీ బాగుందన్న. కొన్ని బాగా కనెక్ట్ చేశాడు, ఎమోషన్ బాగా కనెక్ట్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్గా ఎలా ఉన్నాడు, బాగున్నాడు. పవర్ స్టార్ ఎలా ఉన్నారు అసలు అప్పుడు నేను తమ్ముడు సినిమాలో ఎప్పుడు ఉన్నాడు అట్లా ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ యాక్షన్ ఆ ఎమోషన్స్ కనెక్ట్ చేయడం కానీ, ఆ మాట తీరు కానీ, ఆ జంతువుల దగ్గర మాట్లాడడం కానీ, ఆ మనుషుల దగ్గర ఆ మంచితనం ఎట్లా ఉండాలో, మంచి పాలిటిక్స్లో ఎలా ఉన్నా మూవీలో కూడా అలానే ఉన్నారన్న. మంచిగా చూపించారన్న సినిమాలో. బాగుంది. అదే క్వశ్చన్ మీరు ఎలా ఉంది సినిమా? బై చాలా సంవత్సరాల తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం గారి సినిమాని మనము సిల్వర్ స్క్రీన్లో చూస్తున్నాము. అది లుక్స్ కానీ, ఫైట్స్ కానీ, బీజం కానీ వేరే లెవెల్ ఉంటాయండి. అంతే ఇంకా ఆ ఫైట్స్ కానీ హీరోయిన్ కంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసే రేంజ్ వచ్చాడు. ఏమంటే చిన్న మైనస్ పాయింట్ ఏమంటే మనకు డైరెక్టర్ చేంజ్ అయినారు. సో మీకు కూడా తెలుసు, ఫస్ట్ డైరెక్టర్ చేంజ్ కొన్ని కారణాల వల్ల డైరెక్టర్ చేంజ్ అయినారు అనమాట. ఆ అందువల్ల కొంచెం సినిమా కొంచెం విఎఫ్ఎక్స్ తప్ప 99% 100% ఒక లెవెల్లో ఉంది సినిమా. సాంగ్స్ కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, లుక్స్ కానీ, బీజం కానీ, ఫైట్స్ కానీ ఫస్ట్ హాఫ్ చూస్తే చాలు. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు మనకు ఫుల్ మీల్స్ అనమాట. సెకండ్ హాఫ్ అవసరం మనకు. రాజమౌళి కాదు పవన్ కళ్యాణ్ కోసమే పుట్టిన మ్యూజిక్ అనమాట. ఇప్పుడు కీరవాణి ఎలా అంటే రాజమౌళికి ఒక రేంజ్లో కొడతారు మ్యూజిక్ అనమాట. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ కోసమే కొట్టిన మ్యూజిక్ అనమాట. ఇది కెమెరాకి బాబులకి ఏం సినిమాకి వచ్చామా? ఏం సినిమాకి వచ్చినావు? కళ్యాణ్ బాబు సినిమా చాలా బాగుంది బ్రదర్. హిందుత్వం గురించి మాట్లాడాలంటే ఈ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు. మనకి విఎఫ్ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైట్స్ కానీ, మన హిందూ రీజనల్ గురించి మాట్లాడితే చాలా బాగా ఇచ్చారు. సో గుడ్ రియల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదే చూపించాడు. అవుతుంది కంపల్సరీ. పిల్లలతో వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళతో ఉంది. చాలా బాగుంది. మెసేజ్ అయితే చాలా బాగుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. బాగుంది, చాలా నాకు సెకండ్ హాఫ్ మూవీ అంతా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగుంది.
హీరో కోసం చూడొచ్చు, అంతకు మించి స్టోరీ అంతా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఫుల్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఫుల్ స్టోరీ పవన్ కళ్యాణ్ గారు, చాలా బాగుంది. సారీ, మెసేజెస్ ఉన్నాయి అండ్ సేమ్ వే స్టోరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చెప్పడం కన్నా చూడడం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అంతా బాగాలేదు అన్న దానికన్నా స్టోరీ బాగుంది, సినిమా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, చాలా చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. ఎస్ చాలా అనిపించింది. ఆయన ఏనొచ్చింది సినిమా? మొత్తం స్టోరీ బాగుంది కానీ విఎఫ్ఎక్స్ ఒక డ్రాబ్యాక్ అనిపించింది, బట్ ఎక్కడా బోర్ అనిపించలేదు. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్ చాలా బాగుంది, చాలా బాగుంది. నిధి అగర్వాల్ ఫేస్ ఏదో కొంచెం కోలగా అయిపోయింది కొద్దిగా. లేదు అంతా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఒక ఎంఎంకి ఇది బీజిఎం మాత్రం క్రేజీ, అసలు ఎక్కడా బోర్ అనిపించలేదు. మూవీ మాత్రం చాలా బాగుంది, అందరు వెళ్ళి చూడాలి పక్కా. బట్ విఎఫ్ఎక్స్ ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అందరూ పులిసీన్ అంటున్నారు, ఏంటిది అది? పులిసీన్ వస్తుంది, అది బాగుంటుంది. బట్ ఆయన అక్కడి నుంచి తెలుస్తుంది అనమాట అసలు పవన్ కళ్యాణ్ ఏంటి అని. ఆయన పవర్ కానీ మూవీలో చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మాన్ని ఉద్ధరించేటట్టు, వాళ్ళకి మంచి సందేశం ఇచ్చేటట్టు, రాబోయే తరాలకు అంత బాగుంది, బాగా నచ్చింది. అసలు మన ధర్మాన్ని మంచిగా మామూలుగా చూపించాలి, మనం మొత్తం కాపాడుకోవాలి మన ధర్మాన్ని అలాగా. ఓకే అన్న దాదా, జై పవర్ స్టార్. ఎవ్రీథింగ్ వాస్ నైస్, జస్ట్ లాస్ట్ లో ఏదో చిన్న లాగ్ అవుతుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ నైస్. సో ఓవరాల్ గా ఎన్ని కోట్లు వచ్చిందంటారు? ఎన్ని కోట్ల కలెక్షన్? ఆ కలెక్షన్ వచ్చేస్తే చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎంజాయ్ చేస్తాను, చాలా బాగుంది. మంచి ఫీస్ట్ దొరికింది అంతే, ట్రిపుల్ ఫీస్ట్ దొరికింది. మేము ఇప్పుడు వెయిట్ చేసిన దానికి వర్త్ వర్మ వర్త్. స్లో ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ గురించి బ్యాక్గ్రౌండ్ అసలు మామూలుగా లేదు, సీట్లో అయితే ఎవరు 2 minutes కూడా కూర్చోలేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ నమ్మద్దు, బొమ్మ హిట్. మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, శత్రువులు కూడా చెప్తున్నాను, వాళ్ళు పెద్ద ఏదో నా కొడుకులు అని చెప్తాను. ఎలాంటి రికార్డు షేక్ చేస్తాడు? మంచిగా చేస్తారండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ సినిమాలో చాలా అర్థాలు ఉన్నాయి, శత్రువులకి చాలా సవాలు ఉన్నది, చాలా డైలాగ్లు గుండెల్లో గుచ్చుకుంటుంది డైలాగ్లు అన్ని. ఎందుకంటే ఆయన నెమ్మదిగా ఉన్నదప్పుడు దగ్గర, ఆయన ఎప్పుడు బాంబై పేలుస్తాడో తెలియదు, కానీ ప్రజలకి అయితే ఈ మూవీ పనికి వస్తుంది, శత్రువులకి ఇంకా పనికి వస్తుంది. ఎవడైతే నిప్పు పెట్టాలనుకుంటాడో ఆయన వస్తాడు మళ్ళీ. కళ్యాణ్ గారికి చూస్తే ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత? ఎవరైతే అవమానం చేశారో ఈ రకంగా సవాల్ వేశారు అంటే చూపించారు, సూపర్గా ఉందండి. రావచ్చు అనుకుంటా, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైతే కలెక్షన్ సూపర్గా వస్తుందండి. రావచ్చును వస్తే ఎంత కలెక్షన్ వస్తే, ఇది మాత్రం ఖచ్చితంగా మీడియా వాళ్ళు వేయాల్సింది. ఎంత కలెక్షన్ వస్తే అంత ప్రజలకి పనికి వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి రూపాయి ఎవ్వరు అంటే ఆయన ఖర్చు పెట్టుకోడు, అందరికి పంచుతాడు అనమాట. ఎంత కలెక్షన్ సో మమతా గారు ఎలా అనిపించింది 4 years తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద చూడడం? సూపర్గా ఉంది. చెప్పండి మేడం, ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి, బొమ్మ బ్లాక్ బాస్టర్ అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఇంక చెప్పక్కర్లేదు. కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటారండి, ఎన్నైనా అంటారు. ఆ ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ సినిమా ఇప్పుడు రికార్డ్స్ తిరగరాసి చూపిస్తారు. ఆయన ఒక పక్క జనానికి సేవ చేస్తూ కూడా ఇలా సినిమాలు చేస్తూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. కళ్యాణ్ గారు చూసి బట్ వాస్తవాన్ని చూసుకున్నారు. లాస్ట్ మూవీ ఇట్స్ మెమరీ ఆఫ్ చిన్న పాత్ర అయింది. చాలా రోజుల తర్వాత మీ దర్శనం కలిగింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్? పవన్ సార్ దాదాపుగా 5 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా
అటు ప్రజలని ఇటు సినిమాని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాలో కూడా ఆయన అలాంటి నాయకుడు లాంటి పాత్రే, రాజకీయ నాయకుడు లాంటి పాత్రే, యోధుడు పాత్ర చాలా బాగా చేశారు. చాలా బాగుంది. పిక్చర్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. ఇది ఫ్యాన్స్కి పెద్ద పండగ. ఆద్యంతో మన అలవేస్తుంది. ఎక్కడ సోషల్ మీడియాలో ఫ్లాప్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి సినిమా అవగాహన లేదని చెప్తారు. సినిమా అవగాహన లేదని చెప్పాలి. సో అంటే ఇన్ని రోజులు విరిష్టానికి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా ఫ్యాన్స్ కి? 100% బ్లాక్ బస్టర్ అండ్ బిగ్ ఫెస్టివల్ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పెద్ద పండగ. నో డౌట్. ఆర్టిస్ట్ గా చెప్పండి, కళ్యాణ్ గారు చూస్తుంటే ఎలా అనిపించింది స్క్రీన్ లో? చాలా సంతోషంగా ఉందండి. నేను కూడా ఆయన అభిమానిని చూస్తుంటా కదా, ఆయన కూడా నెక్స్ట్ పిక్చర్ చూస్తున్నా. ఒకటి పుస్తకాల్లో ఉన్న చరిత్రను స్క్రీన్ మీద ఎట్లా అనిపించింది? కొంతమంది నెగిటివ్ అంటే కొన్ని మాట్లాడతాను రెడీయా సినిమా కాదన్నా, అది సునామీ. అందులో ఉండే పవన్ కళ్యాణ్ కాదన్నా, పరశురాముడు, జగవీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ గుద్ద పలకొట్టిండన్నా కీరవాణి. బాగా ప్రిపేర్ అయ్యొచ్చిండు అన్న. ఇప్పుడు 10 మంది దగ్గర చూసా సేమ్ డైలాగ్. ఏందన్నా మైండ్ పోతుందన్న లోపల పెట్టి పొడుస్తుంది. ఆ విలన్ ఏందన్నా? ఏ విలను? ఆ విలను యానిమల్ విలనే. ఇందులో మాటలు వచ్చినాయి. ఇందులో బ్రహ్మాండంగా చేసిండు. మాటలు వచ్చినాయి. సూపర్ వచ్చినాయి. చాలా బాగా. చెప్పండి. సినిమా అయితే చాలా బాగుందన్న. హరిహర వీరమల్లు బ్లాక్ బాస్టర్. ఫస్ట్ ఏంటంటే సినిమాలో కూడా అన్ని కూడా హైలైట్స్ వేరే లెవెల్. యాక్షన్ కానీ, సీక్వెల్ కానీ, ఫైట్స్ కానీ, మా పవన్ అన్నీ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్టుడికిపోద్ది. సినిమా అంతా గోల్లో వేల్లో జనాలు అయితే అరుపులే. ఇంకా అది సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే ఎవరు కూడా కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు. అందుకే ఈ సినిమా అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది. చెప్పన్నా. అనే ఫీలింగ్ కలిగింది. నెక్స్ట్ జయసుధ గారి కొడుకు ఉన్నారు, చాలా హై పర్సనాలిటీ. ఆయన త్రూఅవుట్ సినిమాలో చాలా సేపు ఉంటాడు అనమాట. అక్కడక్కడ ఆయన సన్నివేశాలు ఉంటాయి, ఫైటింగ్ సన్నివేశాలు ఉంటాయి, అద్భుతంగా ఉంది. నిజంగా సినిమా వస్తే మాత్రం పవన్ అన్న కోసం చూడండి. ప్రతి పాత్ర బాగుంది, హెవీగా ఉంటుంది, ఎలివేషన్స్ బాగున్నాయి. నార్త్ ఇండియాలో మాత్రం నాకు తెలిసి ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే హరిహర అనేది శివుడి గురించి సంబంధించిన సన్నివేశం కాబట్టి, అలాగే పవన్ అన్న ఔరంగజేబ్ గురించి ఉన్నది కాబట్టి నార్త్ ఇండియాలో సూపర్గా నాకు తెలిసి ఇంతకన్నా బ్లాక్ బస్టర్ అవుతుంది. వండర్ఫుల్ మూవీ. జై హరిహర వీరమల్లు. అభిమానులు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. వాళ్ళు వీళ్ళు చెప్పిన నమ్మొద్దు. నేను చెప్పేది వినండి ఒకటే మాట, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ పండగ పండగ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందరూ మీరు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తుంటే ఇది ఒక రేంజ్. అంటే ఒకటే చెప్తున్నా, ఫ్యాన్స్ అందరూ ఇలా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా చూస్తే మతిపోయింది. అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ అంతా బాగుంది. అంటే హరిహర వీరమల్లు మీనింగ్ ఏం తెలుసా అంటే చాలా మందికి అర్థం కాదు. ఒక దగ్గరికి పోతాడు, నీళ్ళు తెప్పిస్తాడు. ఒక దగ్గరికి పోతాడు, అక్కడ హిందూ ధర్మం ఖరాబ్ చేస్తుంటే మళ్ళీ అక్కడ పోయి కాపాడుతాడు. అంటే ఎక్కడ పోయినా సమాజానికి సేవ చేసుకుంటూ పోతాడు. ఇది పాయింట్ సినిమాలో. ఇప్పుడు వచ్చేది ఏంటంటే డైమండ్ కోసం సెకండ్ పార్ట్ ఉంటుంది. ఇది వచ్చింది మొత్తం సమాజాన్ని సేవ కోసం సినిమా తీసిండు. సెకండ్ పార్ట్ ఇది వెళ్ళిపోతుంది. ముందుగా చెప్పాలి, కీరవాణి గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు మనం చూసిన యాంగిల్ కంటే ఈ యాంగిల్ డిఫరెంట్. అంటే మాస్ యాంగిల్ మనం చూడక చాలా రోజులైంది. అప్పట్లో బద్రి చూసాం, ఒక ఫైట్స్ అంటే ఒక్కొక్క ఫైట్ చేస్తుంటే ఒక రియాక్షన్ పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు చూసాం. తమ్ముడు చూసాం. దాని తర్వాత మళ్ళీ ఫైట్స్ అంటే జానీ అప్పట్లో. తర్వాత ఫైట్స్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒక తమ్ముడు, ఒక బద్రి ఖుషి కనిపించిండు. అంటే అలాంటి ఫైట్ చేయాలంటే ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు చేయరు. ఇదే చెప్తున్నా సార్, హ్యాట్సాప్ సార్. నువ్వు పొలిటికల్గా అక్కడ చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా చేసామంటే అది చాలా మీరు పట్టుదలతో చేసారు. మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే చెప్తారు, అందరు హీరోని సమానం చూస్తాడు ఆయన. అంటే ఎవరికి తప్పుగా మాట్లాడాడు. నేను కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్స్కి లైక్ చేస్తాం మేము. ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ పవర్ స్టార్. ఆయన ఒక పులితోడు ఒక ఫైట్ ఉంటుంది, కానీ ఇట్లా చూస్తుంటాడు. ఆ సీన్ ఒకటి హైలైట్ అని చెప్పొచ్చు. ఇదే చెప్తున్నా, హ్యాట్సాప్ సార్. ఇది ఒక పవన్ కళ్యాణ్ కెరియర్లో బ్లాక్ బస్టర్. దట్ ఈస్ పవర్ స్టార్. జై జనసేన, జై పవర్ స్టార్. మరి ఇంకేదన్నా అతను ఆల్రెడీ స్ట్రగుల్లో ఉండి ప్రొడ్యూస్ చేసి సినిమా ఇన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మేబీ అది ముందుకు పోలేకపోయి ఉంటుంది. సో ఓవరాల్గా ఆ విఎఫ్ఎక్స్ని డామినేట్ చేస్తూ మన కీరవాణి గారు బీజిఎంతో సినిమాని ఇక్కడ నిలిపాడు. ఇక్కడ ఫ్యాన్స్ కి మూవీ ఎలాగ పంచి పండగ
ఫ్యాన్స్కి